అర్థమెటిక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్లో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ శాతాలు. దీన్నే మనం ఇంగ్లీష్లో పర్సంటేజ్ అని అంటాం. సో ప్రతి సందర్భంలో మనం ఈ శాతం అనేటటువంటి పదాన్ని జనరల్గా వింటూ ఉంటాం. ఏదైనా నిత్య జీవితంలో ఒక పని చేసినప్పుడు మనకి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది, లేదా ఎంత పర్సెంట్ మనకి కమిషన్ వస్తుంది, ఇలాంటివి జనరల్గా మనం వింటూ ఉండేటటువంటిది. శాతము అనేటటువంటి దానికి అర్థం ఇంగ్లీష్లో పర్ ఎవ్రీ పర్సెంట్ అనే దాన్ని చూడండి ఏ విధంగా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే పర్ ఎవ్రీ 100 అన్నమాట. పర్ ఎవ్రీ 100 అండి. శాతాన్ని ఇంగ్లీష్లో పర్సెంట్ అని అంటామని చెప్పాం. పర్సెంట్ మీన్స్ అర్థం ఏంటంటే పర్ ఎవ్రీ 100 అన్నమాట. సో ఈ శాతం యొక్క గుర్తుని మనం ఈ విధంగా రాసుకుంటాము. నా దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ ద పర్సంటేజ్ అండి. సో ఇక్కడ శాతము 5% అనగా ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఈ 5%ని మనం భిన్న రూపంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా రాసుకుంటామయ్యా అంటే 5/100 అన్నమాట. 5/100. అలాగే 20% వచ్చేటప్పటికి దీన్ని కూడా మనం ఏ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీరు కనిష్ట రూపంలో కూడా రాసుకోవచ్చు. 5 ones 5 20s 1/20. అలాగే 20% 20/100 అనగా therefore that is equal to 1/5. సో ఇక్కడ శాతాన్ని మనం భిన్న రూపంలో రాయవచ్చు. అదేవిధంగా ప్రతి భిన్నాన్ని కూడా మనం శాత రూపంలో మార్చవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగేటటువంటి శాతాలు కొన్ని నోట్ చేస్తున్నాను, ఒక్కసారి మీరు గమనించండి. 25%. ఇప్పుడు ఇది ఎంత ఏ భిన్నానికి సమానమవుతుంది? 25% మీన్స్ మనకి 25/100 అనగా therefore ఇది 1/4కి ఈక్వల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ హియర్ 33 1/3%. యాక్చువల్గా ఇది ఒక మిశ్రమ భిన్నం. 33 1/3 అనేది ఇప్పుడు 33 1/3% అనేది ఏ భిన్నానికి సమానం అవుతుంది అంటే ఇప్పుడు మనం గమనించినప్పుడు దీన్ని 100/300గా రాస్తాం. అనగా 100 ones 100 3s అండి. అనగా దట్ ఈస్ ఈక్వల్ టు 1/3. అలాగే నెక్స్ట్ 50% అంటే సగం. 50% మీన్స్ 50/100 అనగా therefore that is equal to 1/2. అలాగే నెక్స్ట్ 66 2/3%. ఇప్పుడు దీన్ని కూడా మనం గమనించినప్పుడు ఏ భిన్నానికి సమానమైతే ఇది అనగా చూస్తే కనుక 200/300 అండి. అనగా therefore that is equal to 2/3 అనే భిన్నానికి సమానం అవుతుంది. అలాగే నెక్స్ట్ 75%. 75% మీన్స్ మనకి 75/100 అనగా దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 3/4. మనకి పోటీ పరీక్షలలో పర్సంటేజ్కి సంబంధించి అడిగేటటువంటి ప్రశ్నలలో ఎక్కువగా ఈ యొక్క పర్సంటేజెస్ని మనం గమనిస్తూ ఉంటాం. అలాగే 10% అంటే కనుక 10% మీన్స్ 10/100 అన్నమాట. అనగా దట్ ఈస్ ఈక్వల్ టు 1/10. 100% అంటున్నాం. జనరల్గా 100% మీన్స్ మనకి 100/100 అండి. అనగా దట్ మీన్స్ 1 అని అర్థం. కాబట్టి శాతంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మనం ఏంటంటే భిన్న రూపంగా రాయొచ్చు. అలాగే భిన్నాన్ని మనం శాత రూపంలోనికి కూడా మార్చుకోవచ్చు. ప్రతి భిన్నాన్ని మనం శాత రూపంలోనికి మార్చవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో 3/5 ఎంత శాతానికి సమానము? 3/5 ఎంత శాతమునకు సమానమగును? ఎంత శాతమునకు సమానం అగును? సో ఇక్కడ ఇది భిన్నం. 3/5 అనేటటువంటిది భిన్నం అండి. ఎస్పెషల్లీ ఇది ఒక క్రమ భిన్నం.
మీరు గమనిస్తే క్రమ భిన్నాలన్నీ కూడా 100% లోపే ఉంటాయి. అపక్రమ భిన్నాలు మాత్రమే 100 కంటే ఎక్కువ శాతంలో ఉంటాయి అన్నమాట. అంటే 100 కంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 3/5 అనేటటువంటిది ఎంత శాతానికి సమానం అవుతుంది అని అడుగుతున్నాడు ప్రశ్న. అనగా దట్ మీన్స్ ఇక్కడ 3/5 అనే భిన్నాన్ని 100తో గుణించి ఈ వచ్చినటువంటి దానికి మనం ఏంటంటే శాతం గుర్తుని రాసుకోవాలి. అనగా చూడండి, భిన్నాన్ని ఏ భిన్నమైనా, అది క్రమ భిన్నం కావచ్చు, అపక్రమ భిన్నం కావచ్చు, మిశ్రమ భిన్నం కావచ్చు, ఏ భిన్నాన్నైనా కూడా మనం శాత రూపంలో అనగా శాతంగా మనం సూచించాలంటే 100తో గుణించి ఆ వచ్చినటువంటి ఫలితానికి శాతం గుర్తుని మనం రాసుకుంటాం. అనగా ఇప్పుడు 5 ఒకట్లు 5 20లు అండి. అనగా 3 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతయా అంటే 60% అన్నమాట. అంటే 3/5 అనేటటువంటి భిన్నం ఎంత శాతానికి సమానం అవుతుందా అంటే 60% సమానం అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి మరొకటి 5/8 ఎంత శాతానికి సమానం అగును? 5/8 ఎంత శాతానికి సమానం అగును? ఇక్కడ కూడా 5/8 అనేటటువంటిది ఒక క్రమభిన్నాన్ని సూచిస్తుంది. కాబట్టి ప్రతి క్రమభిన్నము కూడా 100% కంటే తక్కువ ఉన్నదాన్నే సూచిస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి శాత రూపంలో సూచించేటప్పుడు సింపుల్గా ఏం చెప్పామండి, 100తో గుణించి వచ్చిన ఫలితానికి శాతం గుర్తును రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ 5/8 × 100 అనగా ఇప్పుడు 8తో క్యాన్సిలేషన్ చేస్తే కనుక 8 ఒకట్ల 8, 2 ఉంది, ఓకేనా? సో 20, 8 2 16, 4 ఉంటుంది, పాయింట్ 12.5 అనగా therefore that is equal to 12.5 × 5 అనగా 5 5 25, 10 + 2 12, 62.5%. కాబట్టి ఇక్కడ 5/8 అనేటటువంటి భిన్నం ఎంత శాతానికి సమానం అవుతుంది అంటే 62.5% సమానం అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భిన్నాన్ని శాత రూపంలోనికి మార్చేటప్పుడు ఆ భిన్నాన్ని 100 చే గుణించి వచ్చిన ఫలితానికి శాతం గుర్తును రాసుకుంటాము. ఓకే, సో శాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో మనం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కొన్ని మోడల్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు 240లో 75% ఎంత? 240లో 75% ఎంత? ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మనకి 240 అనేటటువంటి ఫిగర్లో 75% విలువ ఎంత అనేది అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ 240లో 75% విలువ ఎంత? ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, సింపుల్గా ఏం చేస్తున్నామంటే 240 × 75% వాల్యూ కనుక్కోమంటున్నాడు 240లో. అంటే ఇప్పుడు 75% మీన్స్ ఇది ఎంత భిన్నానికి సమానం అని చెప్పామండి? 3/4. కాబట్టి డైరెక్ట్గా మనం 3/4ను రాసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక కొన్ని శాతాలని భిన్నాలుగా మనం రాసుకున్నాం. 75% ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే 3/4. కాబట్టి 240 × 3/4 అనగా therefore ఇక్కడ 4 6s 24 అనగా ఇక్కడ 60 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 180 అండి. 180 అన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ మనకి ఈసారి ఒక వస్తువు ఖరీదు 720 రూపాయలు. ఒక వస్తువు ఖరీదు 720 రూపాయలు. ఆ వస్తువుపై 180 రూపాయలు తగ్గించిన, ఆ వస్తువుపై 180 రూపాయలు తగ్గించిన ఎంత శాతం తగ్గింపు ఇచ్చెను? ఎంత శాతం తగ్గింపు ఇచ్చెను?
ఎంత శాతం తగ్గింపు ఇచ్చెను. సో ఇక్కడ మనకి ప్రశ్నల్ని కనుక గమనించినప్పుడు ఒక వస్తువు ఖరీదు ఎంత ఇచ్చాడంటే 720 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ వస్తువు పైన ఎంత తగ్గించారండి అంటే 180 రూపాయలు తగ్గించడం జరిగింది. సో 180 రూపాయలు తగ్గించినప్పుడు ఎంత శాతం తగ్గించాడు, శాతంలోకి వచ్చేటప్పటికే దాన్ని అలా మనం సూచించాలి. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది వస్తువు ఖరీదు ఇచ్చాడు, దానిపైన ఎంత శాతం తగ్గించాడో ఇచ్చేశాడు. 180 రూపాయలు తగ్గించాడు. 180 రూపాయలు తగ్గించాడు కాబట్టి ఎంత శాతం తగ్గింపు అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. మరి ఎలా చేయటం అంటే సింపుల్గా ఇప్పుడు చూడండి, 180 ఎంత అయితే మనకి వస్తువు మీద తగ్గించాడో దాన్ని లవంగా రాసుకోండి. వస్తువు ఖరీదు మనకి ఎంత అంటే 720. 180/720 ఇది శాత రూపంలో మనకి చెప్పమంటున్నాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనల్ని శాత రూపంలో కనుక అడిగినట్లయితే 100 చేత గుణించి ఆ వచ్చినటువంటి ఫలితానికి పర్సంటేజ్ గుర్తుని రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ 180 తగ్గించాడు, 180 రూపాయలు, కాబట్టి దాన్ని లవంలో రాసుకున్నాం. 180/720 × 100% అనగా ఇప్పుడు 18, 00 క్యాన్సిల్, 18 ఒకట్లు, 18 నాలుగులు అనగా 4 ఒకట్లు, 4 25 అనగా దేర్ఫోర్ ఎంత అంటే 25% తగ్గించాడు. అంటే ఆ వస్తువుపై కేవలం 75% విలువ మాత్రమే ఏంటంటే మన చేత కట్టించుకోవటం జరిగింది. 25% తగ్గింపు అనేటటువంటిది ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా మనం ఏంటంటే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎనదర్ మరొక ప్రాబ్లంని మనం అబ్జర్వ్ చేద్దాం. ఒక విద్యార్థికి 150 మార్కుల పరీక్షలో ఒక విద్యార్థికి 150 మార్కుల పరీక్షలో 50 మార్కులు వచ్చి 50 మార్కులు వచ్చి నా ఉత్తీర్ణత కంటే 150 మార్కుల పరీక్షలో 50 మార్కులు వచ్చి నా ఉత్తీర్ణత కంటే 15 మార్కులు ఎక్కువ వచ్చెను. నా ఉత్తీర్ణత కంటే 15 మార్కులు ఎక్కువ వచ్చెను అయినా ఉత్తీర్ణత మార్కులు ఎంత? ఇదొక్కసారి మనం గమనిస్తే కనుక ఒక విద్యార్థికి 150 మార్కుల పరీక్షలో 50 మార్కులు వచ్చి ఉత్తీర్ణత కంటే 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అంటే ఇక్కడ ఉత్తీర్ణత మార్కుల్ని సులభంగా కనుక్కోవచ్చండి. అంటే ప్రశ్నలో ఒక్కసారి మీరు గమనిస్తే కనుక డేటా చూడండి, ఇది ఇవ్వకపోయినా కూడా ఉత్తీర్ణత మార్కులు ఎంత అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 150 మార్కులు మొత్తం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. 150 మార్కులకి అందులో ఎన్ని మార్కులు వచ్చినాయండి అంటే 50 మార్కులు వచ్చినాయి. 50 మార్కులు వచ్చినాయి, ఉత్తీర్ణత కంటే కూడా 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి. నా ఉత్తీర్ణత మార్కులు ఎంత శాతము? సో ఇప్పుడు ఒకసారి 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటే యాక్చువల్గా ఉత్తీర్ణత మార్కులు = అన్నమాట. ఉత్తీర్ణత మార్కులు వచ్చేటప్పటికి 50లో నుంచి ఎంత తీసేయాలండి అంటే 15. ఎందుకంటే పాస్ అవ్వాలి అంటే
50 మార్కులు రావాల్సిన పని లేదు. పాస్ మార్కుల కంటే ఎక్కువే వచ్చినాయి. ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయి మనకి ఇక్కడ? 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ పాస్ మార్కులు అనగా ఉత్తీర్ణత మార్కులు ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 15 అనగా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 35 మార్కులు. ఇప్పుడు ఇది పర్సంటేజ్లో అడుగుతున్నాడు, ఉత్తీర్ణత మార్కులు ఎంత శాతము అని. కాబట్టి ఇక్కడ ఉత్తీర్ణత మార్కుల శాతం ఈజ్ ఈక్వల్ టు అనమాట, ఉత్తీర్ణత మార్కుల శాతము ఈజ్ ఈక్వల్ టు టోటల్గా పరీక్ష ఎంతకి జరిగిందండి అంటే 150 మార్కులకి. కాబట్టి ఇక్కడ 35/150 శాతాలలోకి మార్చేటప్పుడు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలండి, 100తో గుణించి వచ్చినటువంటి ఫలితానికి శాతం గుర్తుని మనం రాసుకుంటాము. కాబట్టి ఇక్కడ 35/150 ఇంటూ 100 అనగా ఇక్కడ దేర్ఫోర్ చూడండి 50 రెళ్ళు 53 35 రెళ్ళు అనగా 70/3 అనగా 70/3%. దట్ ఈజ్ ఈక్వల్ టు 3తో భాగించినట్లయితే 3 రెళ్ళు 6, ఓకే 1 ఉంటుంది, 10 3 3 9 23 1/3% అండి. ఉత్తీర్ణత మార్కుల శాతం ఈజ్ ఈక్వల్ టు ఎంతయ్యా అంటే 23 1/3% అవుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ మరొక ప్రశ్న, ఇది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ మరొక ప్రశ్న అన్నమాట. ఒక చతురస్రం యొక్క భుజం 20% పెరగడం వల్ల ఒక చతురస్రం యొక్క భుజం 20% పెరగడం వల్ల దాని వైశాల్యము ఎంత శాతం పెరుగును? దాని వైశాల్యము ఎంత శాతం పెరుగును? సో ఇక్కడ ఏమిచ్చారు ప్రశ్నలో చూడండి, ఇదొక ఇంపార్టెంట్ మోడల్ అండి. ఒక చతురస్రం యొక్క భుజం 20% పెరగడం వల్ల దాని యొక్క వైశాల్యం అనేటటువంటిది ఎంత శాతం పెరుగుతుందో కనుక్కోమంటున్నాడు. మనం చూడండి ఎలా దీన్ని మనం వర్కౌట్ చేస్తామంటే, జనరల్గా భుజాన్ని కనుక సపోజ్ 100 అనుకుంటే కనుక 100 యూనిట్లు అనుకుంటే భుజం ఈజ్ ఈక్వల్ టు అనమాట చతురస్రం భుజం ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్లు అనుకుంటే వైశాల్యం ఎంత అవుతుందండి ఇప్పుడు మనకి అంటే 100 × 100. చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం భుజము ఇంటూ భుజం కాబట్టి 100 × 100 అనగా 10,000 చదరపు యూనిట్లు. సో ఇప్పుడు నేను 100 యూనిట్లు అనుకున్నప్పుడు దాని వైశాల్యం ఎంత వచ్చిందండి? 10,000 చదరపు యూనిట్లు వచ్చింది. కానీ ఇప్పుడు భుజం ఎంత శాతం పెరిగిందని ఇచ్చాడండి? ఇక్కడ 20% పెరిగింది. అంటే 100కి 20% అంటే 100 ఉన్నది కాస్త ఎంత అయిందా అంటే 120 అయింది. కాబట్టి ఇక్కడ భుజం ఈజ్ ఈక్వల్ టు మనకి ఈసారి ఎంత అంటే 120 యూనిట్లు. ఇప్పుడు వైశాల్యం ఎంత అవుతుందండి మరి అంటే వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సేమ్ మళ్ళీ మనకి 120 × 120 అనగా దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే 14,400 చదరపు యూనిట్లు. చూడండి ఇందాకేమో మనకి వైశాల్యం 10,000 చదరపు యూనిట్లు వచ్చింది, ఇప్పుడు వచ్చేటప్పటికి వైశాల్యం 14,400 చదరపు యూనిట్లు వచ్చింది. అంటే ఎంత పెరిగిందో చూడండి, వైశాల్యంలో పెరుగుదల ఎంత అనేది కనుక చూస్తే 14,400 మైనస్ 10,000 అండి, అనగా దట్ ఈజ్ ఈక్వల్ టు 4,400 చదరపు యూనిట్లు వైశాల్యం పెరిగింది. ఇప్పుడు మనల్ని ఎంత శాతం పెరిగింది అనేది కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఇక్కడ పెరిగిన శాతం ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే పెరిగిందో దాన్ని లవంగా రాయండి. 4,400 యాక్చువల్గా మనకి వైశాల్యం పెరగక ముందు ఎంతయ్యా అంటే 10,000. కాబట్టి ఇక్కడ 4,400/10,000
శాతాలలో కాబట్టి 100తో గుణించి దానికి శాతం గుర్తును రాసుకుందాం. వృత్తం యొక్క వ్యాసార్థం, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 10% తగ్గడం వల్ల, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 10% తగ్గడం వల్ల దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత? దాని వైశాల్యంలో తగ్గుదల శాతము ఎంత? ఇక్కడ చూడండి, ఇందాకేమో చతురస్రం తీసుకున్నాం, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో వృత్తం తీసుకున్నామండి. జనరల్గా వృత్తం యొక్క పరిమాణం అనేది దాని వ్యాసార్థంపై ఆధారపడి ఉంటుంది. వ్యాసార్థం కనుక ఎక్కువైతే వృత్తం యొక్క పరిమాణం పెద్దదిగా ఉంటుంది. అలా కాకుండా వ్యాసార్థం కనుక చిన్నదిగా కనుక ఉంటే దాని యొక్క పరిమాణం కూడా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు మన ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడయ్యా అంటే వ్యాసార్థం 10% తగ్గడం వల్ల దాని వైశాల్యంలోని తగ్గుదల శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సేమ్, మనం వ్యాసార్థాన్ని కనుక ఒక 100 యూనిట్లు అనుకున్నాం అనుకోండి, నా వృత్త వ్యాసార్థం అనేది నా 100 యూనిట్లు కనుక అనుకున్నట్లయితే నా ఇప్పుడు దాని వైశాల్యం = మనకి ఏమైందయ్యా అంటే నా దాని యొక్క వైశాల్యం = మనకి వృత్త వైశాల్యానికి సూత్రం ఏంటయ్యా అంటే πr². కాబట్టి ఇక్కడ therefore π × 100² అనమాట. అనగా therefore 10,000 π చదరపు యూనిట్లు. ఇప్పుడు మనకి వ్యాసార్థం ఎంత తగ్గింది అంటున్నాడు? 10% తగ్గింది. అంటే 100లో 10% ఎంత? 100లో 10%ని కనుక మనం తగ్గిస్తే ఇంకా 90% వాల్యూ అయ్యేది. కాబట్టి ఇక్కడ 100 అనమాట 10% వాల్యూ కనుక్కుంటే ఎంత అంటే 10. ఇప్పుడు 100లో 10 తీసేస్తే మనకి 90 వచ్చేది. లేదు, ఇలా మనం 2 స్టెప్పుల్లో కాకుండా ఒకే ఒక స్టెప్పులో కనుక మనం చేసేటట్లయితే కనుక ఎంత అయితే తగ్గిందో, అంటే ఎంత శాతాన్ని తగ్గించాడు ఇక్కడ? 10% తగ్గించాడు. అంటే 90% అనేది ఉన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ 100లో 90% వాల్యూ ఎంతో కనుక్కోండి. ఇప్పుడు therefore 90 యూనిట్స్ అయిందన్నమాట. కాబట్టి వ్యాసార్థం ఇప్పుడు ఎంత అంటే మనకి తగ్గిన తర్వాత 90 యూనిట్లు. 90 యూనిట్లు వ్యాసార్థంగా ఉన్నప్పుడు దాని వైశాల్యం ఎంత అయిద్దండి మరి అంటే ఇక్కడ దాని వైశాల్యం = అనమాట ఎంత అంటే πr² అనగా π × 90². అనగా therefore that is equal to ఎంత అంటే 8100 π చదరపు యూనిట్లు అండి. ఇప్పుడు చూడండి ఒక్కసారి, యాక్చువల్గా వ్యాసార్థం, వృత్తం యొక్క వ్యాసార్థం 100 యూనిట్లు ఉన్నప్పుడు అంటే తగ్గక ముందు దాని వైశాల్యం ఎంత ఉన్నాయా అంటే 10,000 π చదరపు యూనిట్లు. తగ్గిన తర్వాత దాని వైశాల్యం ఎంత ఉందయా అంటే 8,100 π చదరపు యూనిట్లు. అంటే ఎంత తగ్గిందండి మనకి అంటే తగ్గుదల = అనమాట 10,000 π మైనస్ 8,100 π అనమాట. అనగా therefore that is equal to మనకి ఎంతయ్యా అంటే here 1,900 π చదరపు యూనిట్లు అండి. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంత శాతం తగ్గింది అంటున్నాడు. తగ్గుదల అనేది ఎంతో వచ్చింది మనకి. తగ్గుదల శాతమే = అనమాట తగ్గుదల శాతమే = ఇప్పుడు చూడండి 1,900 π బై అంటే తగ్గక ముందు ఎంత ఉందయా వైశాల్యం అనేది కనుక చూసుకుంటే అది రాసుకోవాలి డినామినేటర్గా. 10,000 π × 100 పర్సంటేజ్ సింబల్ అండి. అనగా therefore ఈ 2 zeros కి 2 zeros, ఈ 2 zeros కి 2 zeros అండి. అనగా ఇప్పుడు దాని వైశాల్యంలోని తగ్గుదల శాతం ఎంతయ్యా అంటే 19% అండి. ఇది జనరల్గా మనం వ్యాసార్థం 100 యూనిట్లని అనుకున్నప్పుడు మనకి 19% తగ్గుదల శాతం వచ్చింది.
ఇన్ని స్టెప్పులు లేకుండా కూడా సింపుల్గా షార్ట్ కట్ ఫార్ములా దీనికి కూడా మనం ఒకటి రాసుకోవచ్చు. ఏంటది అంటే సేమ్ అండి, ఇక్కడ వృత్తం తీసేసి మీరు చతురస్రానికి కూడా ఇలానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ 10% ప్లేస్లో నేను ఏంటంటే జనరల్గా ఒక X% అనేది కనుక తీసుకుంటే ఒక వృత్తం కానీ, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం కానీ, లేదా ఒక చతురస్రం యొక్క భుజం కొలత కానీ X% తగ్గినచో దాని వైశాల్యంలోని తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు అనమాట. ఏమైందంటే 2x ఇందాక ప్లస్ రాసాం, పెరిగింది కాబట్టి ఇక్కడ తగ్గుతుంది కాబట్టి మనం మైనస్ రాసుకుంటామండి. కాబట్టి ఇక్కడ 2x మైనస్ x²/100 అనమాట. 2x మైనస్ x²/100. ఇప్పుడు ఒక్కసారి ఇది కూడా చెక్ చేద్దాం మనం, రైట్ ఆర్ రాంగ్ అనేది. ఎక్స్ ప్లేస్లో చూడండి, ఇప్పుడు ఒక్కసారి 10 రాసుకున్నట్లయితే 2 × 10 మైనస్ 10²/100 అండి. 2 × 10 మైనస్ 10² అనగా therefore that is equal to 20 మైనస్ 10² అనగా ఎంత అంటే 100/100 అండి. 1% వస్తుంది ఇక్కడ, అనగా 1 అనేది 20 మైనస్ 1 అనగా దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే 19%. కాబట్టి ఈ షార్ట్ కట్ ద్వారా కూడా ఆన్సర్ని చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి పెరిగితేనేమో ప్లస్ రాసుకుంటామండి, అదే కనుక సపోజ్ కనుక తగ్గితే కనుక మైనస్ రాస్తాం, అంతకంటే తేడా ఏం లేదు. అలాగే మరొక ప్రాబ్లమ్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ మరొక ప్రాబ్లం ఒకసారి. సో ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 10% 20% పెరిగినచో ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 10% 20% పెరిగినచో దాని వైశాల్యంలోని పెరుగుదల శాతము ఎంత? ఇదొక మోడల్ అండి. ఇక్కడ ఇందాక మనం చతురస్రానికి ఒక భుజమే అంటే చతురస్రానికి సంబంధించి 4 భుజాలు సమానం కాబట్టి ఒక భుజం ఎంతైతే ఉంటుందో మిగిలిన భుజాలన్నీ అంతే ఉంటాయి. వృత్తానికి వ్యాసార్థం ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ దీర్ఘ చతురస్రానికి వచ్చేటప్పటికి పొడవు వెడల్పులు 2 ఉంటాయి. ఇక్కడ 2 పెరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా వైశాల్యం కూడా ఏమవుతుందండి, పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొడవు అనేది పెరిగి వెడల్పు తగ్గిందనుకోండి, దాని వైశాల్యం అనేది పెరగచ్చు లేదా తగ్గచ్చు. అలాంటి సందర్భంలో మనకి ప్రశ్న ఎలా అడుగుతాడంటే, పెరిగిన అంటే పొడవేమో 10% పెరిగి వెడల్పు 20% తగ్గినచో దాని వైశాల్యంలోని మార్పు శాతం ఎంత? అంటే పెరగచ్చు దాని యొక్క వైశాల్యం, లేదా దాని యొక్క వైశాల్యం అనేటటువంటిది తగ్గొచ్చండి. ఇక్కడ పొడవు వెడల్పులు 2 పెరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా దాని యొక్క వైశాల్యం ఏమవుతుందయ్యా అంటే పెరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉందండి, పెరగక ముందు దీర్ఘచతురస్రం ఈ విధంగా ఉంది, ఓకేనా? సో పెరిగిన తర్వాత దీర్ఘచతురస్రం అనేటటువంటిది ఈ విధంగా ఉంది. అంటే వైశాల్యం దీనికంటే ఇది ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ కూడా జనరల్గా ఎలా చేస్తే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూడా చూడండి, పొడవు సపోజ్ నేను దీర్ఘచతురస్రం యొక్క పొడవుని సపోజ్ 100 యూనిట్లనే అనుకున్నాను. అలాగే వెడల్పును కూడా సేమ్ నేను 100 యూనిట్లే అనుకున్నాను అనుకోండి.
ప్రతిదీ 100 అని అనుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుందని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు వైశాల్యం ఎంత అవుతాయా మనకి ఇక్కడ అంటే, నా పొడవు ఇంటూ వెడల్పు, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం మనకి ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు అనగా దేర్ఫోర్ 100 ఇంటూ 100 అనగా దేర్ఫోర్ మనకి ఎంత అయ్యా అంటే 10,000 చదరపు యూనిట్లు. ఇప్పుడు పెరిగిన తర్వాత ఒక్కసారి మనం వాటి కొలతలు ఏంటో చూద్దాం. నా ఇప్పుడు పెరిగిన తర్వాత అన్నమాట, నా పెరిగిన తర్వాత దీర్ఘచతురస్రం పొడవు ఈజ్ ఈక్వల్ టు, నా దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత శాతం పెరిగిందని ఇచ్చాడండి? 10% పెరిగింది. అంటే సింపుల్గా ఇప్పుడు చూడండి, 100 అని అనుకున్నాం కాబట్టి 100 ఇంటూ 10% పెరిగింది కదా. అంటే ఏమైంది ఇప్పుడు 110/100% అన్నమాట. 100కి 10% పెరిగినట్టే కదండి. మనం స్టార్టింగ్లో చెప్పాం పర్సెంట్ మీన్స్ పర్ ఎవ్రీ 100, 100కి ఎంత అనేది అర్థం అనే భావనలో మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ 100కి 10 పెరిగిందంటే 100 ఉన్నది ఇప్పుడు ఎంత అయిందా అంటే చూడండి 110 అవుతుంది. ఈ 100 క్యాన్సిల్ అనగా దేర్ఫోర్ ఇక్కడ మనకి ఎంత అయ్యా అంటే 110 అయింది. అలాగే మరి వెడల్పు వచ్చేటప్పటికేనండి అంటే నా వెడల్పు కూడా సేమ్ 100 ఇంటూ 100కి 20 పెరిగింది కాబట్టి నా 120/100 అనమాట. ఇక్కడ పర్సంటేజ్ అవసరం లేదు ఇంకా. నా 100 క్యాన్సిల్ 120 యూనిట్స్ అయింది. పెరిగిన తర్వాత పొడవు వెడల్పులు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వైశాల్యం చూద్దామండి ఒక్కసారి. నా వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సేమ్ పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి అనగా 110 ఇంటూ 120 అన్నమాట. 110 ఇంటూ 120 అనగా దేర్ఫోర్ మనకి ఎంత అయ్యా అంటే నో 0 11 12 అనమాట. 132 13,200 చదరపు యూనిట్లు. చూడండి, యాక్చువల్గా పెరగక ముందు వైశాల్యం ఎంత ఉందంటే మనకి 10,000 చదరపు యూనిట్లు. పెరిగిన తర్వాత దాని వైశాల్యం ఎంత అయిందా అంటే 13,200 చదరపు యూనిట్లు అయింది. అంటే ఇప్పుడు ఎంత పెరిగిందండి అంటే చూడండి, నా వైశాల్యంలో పెరుగుదల ఈజ్ ఈక్వల్ టు అన్నమాట. వైశాల్యంలో పెరుగుదల ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 13,200 మైనస్ 10,000 అనగా దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3,200 చదరపు యూనిట్లు. ఇది పెరిగింది, మనకి శాతంలో కావాలి కాబట్టి ఇక్కడ వైశాల్యంలో పెరిగిన శాతం అన్నమాట. పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ వైశాల్యంలో పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్ టు అనగా 3,200 నా 10,000 ఇంటూ 100 నో పర్సెంట్ అండి. 3,200 10,000 ఇంటూ 100 నో పర్సెంట్. నా ఈ 2 zeros-కి 2 zeros, ఈ 2 zeros-కి 2 zeros అండి. అనగా ఇప్పుడు వైశాల్యం అనేది ఎంత శాతం పెరిగింది అంటే 32% పెరిగింది. ఇది జనరల్ మెథడ్ అన్నమాట. దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములాని కూడా మనం అప్లై చేసుకుంటే ఆన్సర్ ఇన్ని స్టెప్పులతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. ఏంటి ఆ షార్ట్ కట్ ఫార్ములా అనేది కనుక చూస్తే నా చూడండి ఒక్కసారి. సో ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా x% y% పెరిగినచో, వరుసగా x% y% పెరిగినచో దాని వైశాల్యంలోని పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్ టు, దాని వైశాల్యంలోని పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ నో y ప్లస్ నో xy/నో 100 నో పర్సెంట్ అండి. ఇది షార్ట్ కట్ ఫార్ములా.
అయితే ఇక్కడ ఒక సందేహం, ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయా అండి అంటే కొన్ని సందర్భాలలో తగ్గటం కూడా జరగచ్చు. అలాంటి సందర్భంలో మరి షార్ట్ కట్ ఫార్ములా ఎలా రాసుకుంటామండి అంటే ఇక్కడ ఒక్కసారి అది కూడా మనం నోట్ చేసుకుందాం. సో ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా x శాతం y శాతం తగ్గినచో, x శాతం y శాతం తగ్గినచో దాని వైశాల్యంలోని తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు దాని వైశాల్యంలోని తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు దాని వైశాల్యంలోని తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ -x ప్లస్ ఆఫ్ -y ప్లస్ ఆఫ్ -x ఇంటూ -y బై 100% అండి. కాబట్టి ఇక్కడ రెండు కూడా పొడవు వెడల్పులు రెండు వరుసగా x% మరియు y% తగ్గినట్లయితే దాని యొక్క వైశాల్యంలోని తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతయ్యా అంటే -x ప్లస్ -y ప్లస్ -x ఇంటూ -y బై 100% అండి. మొత్తానికి పర్సెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పెరిగితేనేమో ప్లస్ అనే సైన్ ఉపయోగిస్తాం, అదే కనుక తగ్గినట్లయితే కనుక మైనస్ అనే సైన్ని మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, పొడవు పెరిగి వెడల్పు తగ్గటం లేదా వెడల్పు పెరిగి పొడవు తగ్గటం అనేది కనుక జరిగితే అప్పుడు దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడుగుతాడు. అంటే పెరగచ్చు లేదా తగ్గొచ్చు అండి. అలాంటి సందర్భంలో పెరిగినప్పుడే ఎప్పుడైనా కూడా ప్లస్ అనే సైన్ రాసుకుంటాం, అలాగే తగ్గినప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఏంటంటే మైనస్ అనేటటువంటి సైన్ రాయటం జరుగుతుంది. ఒక ప్రాబ్లంని మనం గమనిద్దాం ఇప్పుడు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 20% పెరిగి దాని వెడల్పు 30% తగ్గినచో దాని వైశాల్యంలోని మార్పు శాతం ఈజ్ ఈక్వల్ టు దాని వైశాల్యంలోని మార్పు శాతము ఎంత? దాని వైశాల్యంలోని మార్పు శాతము ఎంత? ఇక్కడ పెరగచ్చు తగ్గొచ్చు, ఎందుకంటే పొడవేమో మనకి 20% పెరిగిందని ఇచ్చాడు, అలాగే వెడల్పు వచ్చేటప్పటికే మనకి 30% తగ్గిందని ఇచ్చాడండి. కాబట్టి ఇక్కడ వైశాల్యంలో మార్పు శాతం ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ చాలా సింపుల్గా చేసేయచ్చండి. 100 అని ఎప్పుడైతే మనం పొడవుని అనుకుంటున్నామో ఆటోమేటిక్గా పొడవు ఎంత అవుతాయా అంటే 120. ఇప్పుడు వెడల్పు కూడా 100 అని అనుకున్నప్పుడు ఇక్కడ వెడల్పు తగ్గింది, కాబట్టి తగ్గడం వల్ల వెడల్పు ఎంత అవుతాయా మనకి అంటే 70 అవుతుంది. కాబట్టి ఇదేమో పొడవు అన్నమాట. పెరిగిన తర్వాత పొడవు ఈజ్ ఈక్వల్ టు 120 యూనిట్స్ అనుకుందామండి. అలాగే వెడల్పు ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతయ్యా అంటే 70 యూనిట్స్ అవుతుంది. మనం ఇనిషియల్గా పొడవు వెడల్పుల్ని 100గా తీసుకున్నాం, 100 యూనిట్స్గా తీసుకున్నాం. ఇప్పుడు పెరిగిన తర్వాత పొడవు మనకి 120 యూనిట్స్ అయింది, అలాగే వెడల్పు వచ్చేటప్పటికి మనకి 70 యూనిట్స్ అయింది. ఇప్పుడు చూడండి వైశాల్యం అనేటటువంటిది ఎంత వస్తుందయా మనకి అంటే
నా 120 ఇంటూ 70 అండి, అనగా 12 ఏళ్ళు మనకి ఎంత అయ్యా అంటే 84, అనగా 8400 చదరపు యూనిట్లు. యాక్చువల్గా 10,000 కంటే ఎక్కువ వస్తేనేమో ఖచ్చితంగా వైశాల్యం పెరిగి ఉండేది, కానీ ఇక్కడ 10,000 కంటే తక్కువ వచ్చింది, 8400 మాత్రమే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వైశాల్యంలో తగ్గుదల ఉన్నది. కాబట్టి ఇక్కడ వైశాల్యంలో నో తగ్గుదల ఈజ్ ఈక్వల్ టు వైశాల్యంలో తగ్గుదల ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10,000 మైనస్ 8400, అనగా దేర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1600 చదరపు యూనిట్లు. ఇక్కడ తగ్గుదల శాతమే ఈజ్ ఈక్వల్ టు అండి తగ్గుదల శాతమే ఈజ్ ఈక్వల్ టు 1600 బై 10,000 ఇంటూ 100% అన్నమాట. అనగా దేర్ ఫోర్ ఈ 100కి 100 క్యాన్సిల్, 100కి 100, అనగా ఫైనల్గా ఇప్పుడు దాని యొక్క వైశాల్యం ఎంత శాతం తగ్గిందండి అంటే 16% తగ్గిందండి. ఇక్కడ షార్ట్ కట్ను అప్లై చేసుకుంటే కనుక సింపుల్గా నా ఎక్స్ ప్లేస్లో ఎంత ఇచ్చాడండి అంటే 20, వై ప్లేస్లోకి వచ్చేటప్పటికే మనకి -30 అన్నమాట. కాబట్టి ఇక్కడ 20 ఏ వ్యక్తి యొక్క జీతం బి వ్యక్తి జీతం కన్నా బి వ్యక్తి జీతం కంటే 20% ఎక్కువ. ఏ వ్యక్తి యొక్క జీతం బి వ్యక్తి జీతం కంటే 20% ఎక్కువ అయినా బి యొక్క జీతం ఏ యొక్క జీతం కన్నా ఎంత శాతం తక్కువ, ఇలా అడిగాడు అనుకోండి. సో ఇక్కడ ప్రశ్నని కొద్దిగా మార్చాడు. ప్రశ్నలో మనకి చూడండి, ఏ వ్యక్తి యొక్క జీతం బి వ్యక్తి జీతం కంటే 20% ఎక్కువ అయినా బి యొక్క జీతం ఏ యొక్క జీతం కన్నా ఎంత శాతం తక్కువ అంటున్నాడు. సింపుల్గా లాజిక్గా మనం ఆలోచించినా కూడా ఎక్కడా మనకి షార్ట్ కట్ ఫార్ములాతో అవసరం లేకుండా ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఎవరి జీతంపై ఆధారపడింది ఇక్కడ అంటే ఏ యొక్క జీతం అనేది బి యొక్క జీతంపై ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ యొక్క జీతం అలాగే బి యొక్క జీతం అండి, ఇద్దరు వ్యక్తులు వాళ్ళ జీతాలు. ఇప్పుడు బి యొక్క జీతం మీద ఏ యొక్క జీతం ఆధారపడింది కాబట్టి నేను బి జీతాన్ని సింపుల్గా 100 రూపాయలని అనుకుంటున్నాను. 100 అనుకుంటే చాలు కదా, ఈజీగా సమస్యకి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే బి జీతం 100 రూపాయలు అయిందో ఏ యొక్క జీతం ఎంత అవుతుందండి అప్పుడు ఈ 100 రూపాయలపై 20% అనగా 20 రూపాయలు, అనగా 100 + 20 ఎంత అవుతాయి అంటే 120 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఏ యొక్క జీతం 120 రూపాయలు, బి యొక్క జీతం మనకి ఎంత అయ్యా అంటే 100 రూపాయలు. ఇప్పుడు మనకి ప్రశ్నలో ఏం కనుక్కోమంటున్నాడో ఒక్కసారి చూడండి. ఏం కనుక్కోవాలయ్యా మనం అంటే బి యొక్క జీతం ఏ యొక్క జీతం కన్నా ఎంత శాతం తక్కువ, బి యొక్క జీతం ఏ యొక్క జీతం కన్నా ఎంత శాతం తక్కువ అంటున్నాడు. ఇప్పుడు బి యొక్క జీతం ఏ జీతం కన్నా ఎంత శాతం తక్కువ ఉందండి అనేది కనుక్కోవడం చూడండి ఎలా వస్తుందో. సో ఇప్పుడు బి యొక్క జీతం ఏ జీతం కన్నా బి యొక్క జీతం ఏ జీతం కన్నా తక్కువ శాతం ఈజ్ ఈక్వల్ టు అన్నమాట. ఇప్పుడు ఎంత తక్కువ ఉందో ముందు అది లవంగా రాసుకోండి. ఎంత తక్కువ ఉందండి ఇప్పుడు బి జీతం ఏ జీతం కన్నా 20 రూపాయలు తక్కువ ఉంది. కాబట్టి 20 ఎవరికంటే తక్కువ ఉంది ఏ కంటే, ఎవరితో మనం కంపేర్ చేస్తున్నామో
ఆ కంపేర్ చేసే వ్యక్తి యొక్క జీతాన్ని మనం హారంగా రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ 120/120 ఇంటూ 100 అన్నమాట. కాబట్టి 21 26. అలాగే నెక్స్ట్ 6తో క్యాన్సిలేషన్ చేస్తే కనుక 6 1 40, 6 36, 4/6 అనగా 2/3. నౌ దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అంటే 16 2/3% అండి. కాబట్టి ఇక్కడ బి యొక్క జీతం ఏ జీతం కన్నా ఎంత శాతం తక్కువయ్యా అంటే 16 2/3% తక్కువ. ఇక్కడ ఎక్కడా కూడా షార్ట్కట్ ఫార్ములాతో పని లేదు, మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అయితే దీనికి కూడా మనకి పుస్తకాలలో షార్ట్కట్ ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తాను. చూడండి, ఇక్కడ ఏ యొక్క జీతం షార్ట్కట్ ఫార్ములా, ఏ యొక్క జీతం బి యొక్క జీతం కన్నా x% ఎక్కువైనా, బి యొక్క జీతం కన్నా x% ఎక్కువైనా, x% ఎక్కువ అయినా బి యొక్క జీతం ఏ యొక్క జీతం కన్నా ఏ యొక్క జీతం కన్నా ఎంత శాతం మనకి తక్కువ అంటే x/100 ప్లస్ x ఇంటూ 100% తక్కువ అన్నమాట. ఇదండి షార్ట్కట్. కాబట్టి ఇక్కడ ఏ యొక్క జీతం బి యొక్క జీతం కన్నా x% ఎక్కువైనా, బి యొక్క జీతం ఏ యొక్క జీతం కన్నా ఎంత శాతం తక్కువ అంటే x/100 ప్లస్ x ఇంటూ 100% తక్కువ అన్నమాట. కొద్దిగా దీన్ని మారిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు లెక్కలో ఏ యొక్క జీతం, ఏ వ్యక్తి యొక్క జీతం బి వ్యక్తి జీతం కంటే 25%, బి వ్యక్తి జీతం కంటే 25% తక్కువ అయినా, ఇప్పుడు బి యొక్క జీతం ఏ యొక్క జీతం కన్నా ఎంత శాతం ఎక్కువ, ఇలా అడిగాడు ప్రశ్న ఈసారి. ఇందాకటి లెక్కకి దీనికి రెండిటికి తేడా ఉంది, మీరు గమనించాల్సింది అదే. సో ఇందాకటి లెక్కలో చూడండి, ఏ అనే వ్యక్తి యొక్క జీతం బి అనే వ్యక్తి జీతం కంటే కూడా సమ్ x% ఎక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు బి అనేటటువంటి వ్యక్తి యొక్క జీతం ఏ యొక్క జీతం కన్నా కూడా ఎంత శాతం ఎక్కువ అంటే అది ఇందాక మనం ఆల్రెడీ చేసాం. ఇప్పుడు లెక్కలో ఒక్కసారి మీరు గమనిస్తే కనుక ఏ అనే వ్యక్తి యొక్క జీతం బి అనే వ్యక్తి జీతం కంటే 25% తక్కువ అన్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఎవరి యొక్క జీతాన్ని మనం 100 రూపాయలు అనుకుందాం, ఏ అనే వ్యక్తి యొక్క జీతాన్న లేదా బి అనే వ్యక్తి యొక్క జీతాన్న అంటే ఎవరి జీతం అనేది ఆధారపడి ఉందో ఒక్కసారి గమనించండి. ఏ అనేటటువంటి పర్సన్ యొక్క జీతం బి అనేటటువంటి పర్సన్ జీతంపై ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా బి జీతాన్నే మనం ఏంటంటే 100 రూపాయలు అనుకోవాలి. ఇప్పుడు మనకి బి 100 రూపాయలు అనుకున్నప్పుడు ఏ జీతం ఎంత ఉంటుందయ్యా అంటే 25% తక్కువ అన్నాడు. కాబట్టి 100లో 100కి 25 రూపాయలు తక్కువ అంటే ఏ జీతం ఎంత అవ్వాలి మనకి అప్పుడు అంటే 75 రూపాయలు అవుతుంది. ఏ యొక్క జీతం మనకి ఎంతయ్యా అంటే 75 రూపాయలు అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనకి ప్రశ్నలో అడిగింది బి యొక్క జీతం ఏ యొక్క జీతం కంటే ఎంత శాతం ఎక్కువ. ఇప్పుడు ఎన్ని రూపాయలు ఎక్కువ ఉందండి బి యొక్క జీతం ఏ కంటే అంటే 25 రూపాయలు ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, బి యొక్క జీతం బి యొక్క జీతం ఏ జీతం కన్నా ఎంత శాతం ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు
ఇప్పుడు ఎంత ఎక్కువ ఉందండి బి జీతం ఏ కంటే అంటే 25 రూపాయలు. కాబట్టి 25 మనం ఎవరి జీతంతో అయితే కంపేర్ చేస్తున్నామో వాళ్ళ జీతాన్ని హారంగా రాసుకోవాలి. కాబట్టి 25/75 ఇంటూ నో 100 నో పర్సెంట్ అన్నమాట. 25/75 ఇంటూ 100 25 ఒకట్లు 25 మూళ్ళు అనగా దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంతయ్యా అంటే 33 1/3%. ఇక్కడ కూడా షార్ట్ కట్ సింపుల్గా చూడండి. ఏ యొక్క జీతం బి యొక్క జీతం కన్నా X% తక్కువ అయినా, ఏ యొక్క జీతం బి యొక్క జీతం కన్నా X% తక్కువ అయినా, నో బి యొక్క జీతం ఏ యొక్క జీతం కన్నా సేమ్ ఇక్కడ X/నో 100 మైనస్ X ఇంటూ 100 నో పర్సెంట్ ఎక్కువ. ఇదండి. ఎప్పుడైనా కూడా మనం షార్ట్ కట్ ఫార్ములాస్ను గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని బండ గుర్తులు అనేవి మైండ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్కువ అన్నప్పుడేమో డినామినేటర్లో మైనస్ సింబల్ అనేది వస్తుంది. అదే ఇక్కడ ప్రశ్నలో ఎంత శాతం తక్కువ అన్నప్పుడేమో ఇక్కడ కంపల్సరీగా డినామినేటర్లో నో ప్లస్ అనేటటువంటి సింబల్ అనేటటువంటిది వస్తుంది. ఈ బండ గుర్తుల్ని మనం మైండ్లో పెట్టుకుంటే ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములా అనేది మనం కరెక్ట్గా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి షార్ట్ కట్ ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు కొంతమంది ఒకదాని బదులు మరొకటి అప్లై చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా మన ఈ ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి కూడా కొన్ని కొండా గుర్తులు మనం పెట్టుకుంటే ఈజీగా నా ఫార్ములాస్ ఎన్నైనా కూడా మనం ఏంటంటే చెప్పుకోవచ్చు. ఓకే ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.